ఓరి దేవుడు కాలం పాడగాను అసలు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మద్దో ఏం అర్థం కాకుంటూనే ఉన్నది. కావలు కాసేటోడే కన్నాలెత్తే ఏం చేయాలో అసలు అట్లాని కావలు కాసేటోడు ఆల్తు పాల్తోడు కూడా కాదు, బ్యాంకు మేనేజరు కమ్మటి ముచ్చట్లు చెప్పి 5 కోట్ల రూపాయలు మాయం చేసి పోయిండట. అగో గా నిజామాబాద్ ఆదరం బ్యాంకు పెద్ద సారు వారి కళా పోషణకు అక్కడోళ్లకు శేఖరచ్చినట్టయింది. పారి ముచ్చటేందో పురా కరుచుకుందాం. అయితే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోడని అంటారు కదా. ఇగో గీ మాట నిజామాబాద్ యూనియన్ బ్యాంకు మేనేజర్ కు బాగా నచ్చినట్టున్నది. మేనేజర్ సారే మాయల మరాఠీ లెక్క మారిపోయిండు. 5 కోట్ల రూపాయలు పొతం చేసిపోయిండు. ఆ బ్యాంకు మేనేజర్ పేరు అజయ్ అట. అజయ్ ఇగో వీళ్ళున్నారు చూడుర్రి, పాపం వీళ్ళను నిలువుతో ముంచిపోయిండోల్లా. ఎట్లనంటే వీళ్ళు లోన్ కోసం బ్యాంకు కొత్తే లోన్ మంజూరు చేసిండట. అయితే రెండోసారి మూడోసారి మాత్రం వీళ్లకు లోన్ మంజూరైనా వాళ్ళకు చెప్పకుండా ఆ పైసలన్నీ మేనేజరే ఈయన ఖాతాలో వేసుకున్నాడట. ఇట్లా దగ్గర 5 కోట్ల రూపాయలు జమ చేసుకుని ఇక ఈ జీవితానికి చాలనుకుంటా పారారైండటనొల్లా. ఇగో వీళ్ళేమంటారు అయినుర్రి. సార్ దగ్గరికి కలిస్తే 40 లక్షల లోన్ గురించి అంటే అప్రోచ్ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమని అన్నారు, నీ లోన్ పెద్ద ఉంది కాబట్టి మార్గేజ్ కానీ సెక్యూర్ కానీ ఏదన్నా ఇవ్వాలని చెప్పారు నాకు. అయితే నేనేం చేసిన, నా ఇంటి పత్రాలు ల్యాండ్కి అంటే మార్గేజ్ చేసి బ్యాంక్కి ఇచ్చినంటే సార్ ఏం చేసిండు, 20 lakhs టర్మ్ లోన్ ఇచ్చారు, 20 lakhs సీసీ లోన్ ఇచ్చారు. 20 lakhs ఏమో టర్మ్ లోన్ ఇస్తే దానికి సెక్యూర్గా నా దగ్గర నుంచి ఒక 6 చెక్కులు సంతకాలు పెట్టి తీసుకున్నారు. లూజ్ చెక్కుల మీద సైన్లు తీసుకున్నారు. సీసీకి సంబంధించిన లోను నాకు వస్తుంది అని చెప్పి ఇంతవరకు తెలియనియలేదు. దానికి సంబంధించి నేను ఇచ్చిన 6 చెక్కుల నుంచి సార్ సీసీ లోన్ మొత్తం గాయబ్ చేసింది. 20 లక్షల రూపాయలు సార్ తీసేసుకున్నాను. ఈ బిజినెస్ కూడా నువ్వు లోన్ ఎలిజిబుల్, నీకు లోన్ కావాలని నన్ను అడిగి ప్రెషర్ చేసిండు. నాకు లోన్ అవసరం లేదు సార్ అంటే, నీ లోన్ని నేను తీసుకుంటాను, నేను కట్టుకుంటాను, నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉందని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేసి సార్ ఒక 5 చెక్కులు నాకు ఇచ్చి, ఆ 5 చెక్కుల్లో నీకు షూరిటీగా ఉంచుకోండి, నేను ఒక 15 లక్షలు తీసుకుంటాను, నాకు కొంచెం అవసరం ఉందని చెప్పేసి నాతో సిగ్నేచర్స్ ప్లస్ చెక్కులు తీసుకొని నా దగ్గర నుంచి 15 లక్షలు అని చెప్పేసి ఇది లోన్ తీసుకున్నాడు. ఆ 15 లక్షలకు సంబంధించి మళ్ళీ నా అకౌంట్లోకి వేసి నా అకౌంట్లో నుంచి మళ్ళీ సార్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సార్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఎస్కేప్ అయిందని తెలిసిన తర్వాత నేను బ్యాంక్కి వెళ్ళి చూస్తే 15 లక్షలు అని చెప్పిన లోను ఇప్పుడు 24 లక్షల రూపాయలు నా పేరు మీద తీసుకున్నట్టు ఉంది. నేను అందులో 24 లక్షల రూపాయల నుంచి నేను 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సార్కి మళ్ళీ రిటర్న్ చేసిన ప్రూఫ్లు, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్, ఆ సార్ నాకు చెక్కులు రాసిచ్చిన చెక్స్ అవన్నీ నా దగ్గర షూరిటీగా ఉన్నాయి. అగనట కాదల్లా, బ్యాంక్ అంటేనే అందరికి పెద్ద నమ్మకం. బ్యాంకుల పైసలు పెట్టుకుంటే భద్రంగా ఉంటాయని అనుకుంటాం. ఇక బ్యాంకు మేనేజర్ అంటే నియతిగల్లోడు, ఆపతొచ్చినప్పుడు లోన్లు ఇప్పిస్తాడని అనుకుంటారు. కానీ ఈ మేనేజర్ ఏందల్లా జనాలకు లోన్లు ఇచ్చినట్లు ఇచ్చి ఆ పైసలన్నీ నెత్తి మీద పెట్టుకున్నాడు. రాను గిసుంటోళ్ళు మోపైతుర్రేంది. అసలు ఎవరు మంచోల్లో ఎవరు లఫుడ్గాల్లో ఏం సమజ్ కాకుండానే అవుతుంది.